సంబంధించింది ఒకటి వస్తుంది, అలా నేను మెయిన్ విలన్ ఉంటాను. అప్కమింగ్ స్టార్ట్ అయ్యబోతుంది, స్టోరీ విన్నాను. ఇది కూడా చేయకపోతున్నాను సంబంధించింది కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క స్టూడెంట్ చూడండి, మీరు హాస్టళ్లలో గాంజా ఫుల్ తాగుతున్నారు, చదువుకుంటలేరు. మీకు ఎన్ని కాలేజీలు పెడతా, మీకు స్కూల్స్ పెడతా, చూసిరా మీరు? వాతావరణం మీకు తెలుసు కదా, మీరు చూస్తూనే టీవీలలో. అది బంద్ చేసే సబ్జెక్ట్ అది. అది తాగుతే ఏమవుతుంది, ఎవరు తెచ్చి ఎట్లా అమ్ముతున్నారు, ఎవరు ఎందుకు అమ్ముతున్నారు, దాంతో ఎంత సంపాదిస్తున్నారు, దాంతో మనిషికి ఏం తక్లీఫ్ అవుతుంది, డ్రగ్స్ తీసుకుంటే ఏం కోల్పోతున్నాం, దాంతో మనం మన లైఫ్ లో ఏం సాధిద్దాం అనుకుంటే ఏం సాధిస్తున్నాం అనేది ఉంది సబ్జెక్ట్. కాబట్టి ఒప్పుకున్నాను, మెయిన్ విలన్ నేనే ఉంటాను. తోడవడంతో లిక్కర్ మాఫియా అంతా అందరినీ లేపేస్తాను నేను సినిమా. ఆ సీన్ ఉంటుంది నాది. ఓకే. సో ఇంకోటి మధ్యలో బెట్టింగ్ అనేది ప్రమోషన్ అనేది బాగా వైరల్ అవుతుంది, దాని గురించి మీరేమంటారు? బెట్టింగ్ చాలా తప్పు చేస్తారు పిల్లలు, ఇది బెట్టింగ్ యాప్, అది చాలా తప్పు చేస్తున్నారు. చాలా మంది మీరు చూడండి, నెలలో 2-3 అని చనిపోతున్నారు, ఎందుకంటే ఆడుకుంటుంది. అదొకటి చాలా తప్పు చేస్తున్నారు. కొని పిల్లలు ఎంబడి తిరుపుకుంటా వీడియోలు తీసి కొంతమంది దొంగన కొడుకులు ఆ వీడియోలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు బుద్ధి తీసుకొచ్చి అంత కోపం వస్తున్నారు. వదిలా నాకు గిట్ట వస్తే పట్టుకొని కొట్టి పోలీస్ స్టేషన్లు ఇస్తాను నేనైతే. నేను వాళ్ళ పని పడతా, ఎట్లయినా ఆలోచిస్తున్నాను అది. ఎందుకంటే చిన్న అమ్మాయిలకు వాళ్ళకి తెలియదు పాపం, కూల్ డ్రింక్ లో ఒక తాగిపిచ్చేసి వాళ్ళతో నెక్కెడ్ ఫోటోలు తీసుకుంటా, వీడియోలు తీసుకుంటా పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అలాంటివి మనకు బయటకు వచ్చేటి ఒక 5-6 సబ్జెక్టులే 100 జరుగుతున్నాయి. అట్లా బ్లాక్ మెయిల్ చేసేది 100 జరుగుతున్నాయి. ఎందుకంటే మీకు తెలియదు, అది నా దృష్టికి వస్తాయి. అవి వచ్చి చెప్తారు, కాలేజ్ స్టూడెంట్లు చెప్తారు, అన్న నా లవర్ని ఇట్లా చేసిరని. అంటే ఎవడైతే మోసపోతాడో ఆడు చెప్తాడు, ఎవరోడు చెప్పాడు, ఎందుకు చెప్తాడు? పాంజాల వరకు కరెక్ట్ ఉంటాడు. ఇట్లా చాలా జరుగుతున్నాయి. సో ఇవి మాత్రం బ్యాన్ చేయాలంటారు బెట్టింగ్ సంబంధించి? 101% బ్యాన్ చేయాలి. ఎవడన్నా అట్లా ఆడుతున్నట్టు చెప్తే కూడా నాకు చెప్తే పట్టుకొచ్చి నేను తీసుకొని జైలు లేపిస్తావని డైరెక్ట్ నా నంబర్ ఇస్తా కావాలంటే. చాలా తప్పు చేస్తారు. ఎందుకంటే అమ్మా నాన్న కనీ పెంచింది ఎందుకు? ఇలా ఆడి మోసపోయి ఇళ్ళకెళ్ళి బంగారం ఎత్తుకోబోతున్నారు, పైసలు ఎత్తుకోబోతున్నారు, ఆడుతున్నారు ఈ గేమ్. నెక్స్ట్ ఐపీఎల్ వస్తుందన్న ఇప్పుడు, ఇంకోటి కొత్తది వస్తుంది. ఐపీఎల్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది 21st. ఐపీఎల్ అంటే అందరు చేయలేరు, అది అందరికి సబ్జెక్ట్ ఉండదు. ఇది కంటిన్యూ ఫోన్లలో నడుస్తుంది కదా డైలీ. అది ఎప్పుడు ఏడాదికో 6 నెలలకు వస్తుంది ఐపీఎల్. ఇది కంటిన్యూ ఉంది కదా డైలీ, నైట్ డే కంటిన్యూ ఉంది. అదో 4-5 గంటలు ఆడతారు, వదిలేస్తారు. అది ఇదేం కంటిన్యూ కదా నీకు. బెట్టింగ్ చేయొద్దు అంటారు. బెట్టింగ్ చాలా డేంజర్. అది ఫస్ట్ ఏందో ఒక 1000 రూపాయలు ఇస్తే 10,000 వస్తాయి, అడిగి స్టార్ట్ అయిపోతుంది. కానీ ట్రై చేసినా మీరు? నేను చేయలేదు. నార్మల్ ఏం తెలుసుకుందామని చెప్పి, అంటే మన పిల్లలు ఆడుతుంటే పట్టుకొని చూసినా ఎట్లా ఆడతారు చదువు పెట్టని చూసినా. అదే ఫస్ట్ వేస్తారు డబ్బులు, ఆడు ఒకటి అని మొత్తం తీస్తారు. వాళ్ళు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు. ఇప్పుడు క్యాషినో అంతే, ఏదైనా అంతే. ఇవ్వడన్నా క్యాషినోలో పోయి 1-2 గెలుస్తారు అంతే, వీళ్ళు అంతా ఒడగొట్టుకొని వస్తారు ఎడిపోయినా. కానీ అన్న మీరు దుబాయ్ బాగా పోతుంటారు, ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నా అక్కడ దుబాయ్ హోటల్ది. ఓకే. సో ఇటు మధ్యలో బెంగళూరు వచ్చిన చూసేసి బెంగళూరు కూడా వెళ్తున్నారు మధ్యలో బాగా. బెంగళూరులో నా ఫ్రెండ్ వాళ్ళది ఒకటి ఫామ్ హౌస్ ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకొని వస్తాం అక్కడ. ఫ్రెండ్స్ ఇట్లే పిలుస్తుంటారు కదా, వస్తుంటారేమో. వస్తుంటాను. ఓకే అన్న. సో చివరిగా ఈ సమాజానికి ముఖ్యంగా యువతకి ఈ మెసేజ్ ఇద్దామంటే ఏమి ఇస్తారు? నేను ఒక్కటే చెప్తున్నానమ్మా, మేము చిన్నప్పటి నుంచి కష్టపడి మేము అమ్మా నాన్నని చూసుకోలేదు, భార్య పిల్లలని చూసుకోలేదు, సిస్టర్లను చూసుకోలేదు, ఎవ్వరిని చూసుకోలేదు. దయచేసి యూత్ కానివ్వండి, నా మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, అందరికి ఒకటే విషయం చెప్తున్నాను, మంచిగా చదువుకోవాలి, అమ్మా నాన్నని చూసుకోవాలి, జాబులు చేసుకొని ఫ్యామిలీతో సెటిల్ అయిపోవాలి. ఈ డ్రింకుల దగ్గర పోవద్దు, ఈ దాని దగ్గరికి పోవద్దు, ఈ బెట్టింగ్ యాప్ దయచేసి అందులో పోవద్దు అని నా కోరిక. నా మీద ఏం ప్రేమ ఉన్నా కానీ మీరు ఆ పని చేయొద్దు. నా మీద ఏం ప్రేమ ఉన్నా కానీ ఆ ఆట జోలికి పోకండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా అమర్పేట్ శంకర్ అన్న ఇంటర్వ్యూ. సో నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ అనుకోవచ్చు. సో గతంలో కొన్ని ఇష్యూస్ వల్ల అలా